వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన. హిరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతకుంటలో కులమతాలకు అతీతంగా 250 మంది పేదలకు బ్లాంకెట్ల పంపిణీ. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా ఉత్సాహంగా 2K రన్ కార్యక్రమాలు. ఎమ్మిగనూరు పట్టణంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. 18వ ఆంధ్ర NCC బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విజయోత్సవాలను నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వరంగల్ మధ్యకోట కీర్తి తోరణాల ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, DPRO ఆయుబ్, ఆలీ RDO సత్యపాల్ రెడ్డి, DEO జ్ఞానేశ్వర్, తహసీల్దార్ బండి నాగేశ్వర్, రాష్ట్ర నృత్య నాటక అకాడమీ కార్యదర్శి మనోహర్, బాలకృష్ణ, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల బృందం వారు ప్రజాపాలన విశిష్టతను చాటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్య బీమా, ఉద్యోగ నియామకాలు, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, పోతరాజుల నృత్యాలతో ఆటపాటలతో కార్యక్రమాన్ని అలరించాయి. రాష్ట్రంలో మన ప్రజాపాలన ఏర్పడగానే మొదటిసారిగా పెట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం RTC బస్సుల్లో ఉచిత డ్రగ్స్, సైబర్ నేరాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుంది. కాబట్టి మన టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కర్నూలు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో పంటల బీమా పథకానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు. జనగాం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయం నుండి ఓం సాయి గార్డెన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జెండా ఊపి ప్రారంభించారు.
నాకు నచ్చావు అన్నాడు. నువ్వు లేక నేను లేదన్నాడు. ప్రేమించుకుందాంరా అన్నాడు. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అనిల్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు. మహిళా సంఘాల వారు అమ్మాయికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు. ఏమైందంటే ఓ మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అది ఇట్లా ఏంటంటే మేము మళ్ళీ ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు. అనుతోడు ఏమంటే ఏమి లాస్ట్ గారు ఇచ్చి కొట్టుతాడాక మీరేమైనా సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా పోయినా అట్లా పోయినా ఒకటే అది చెప్పని చెప్పకండి. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు. మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చు, మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి గ్రామాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం లాస్ట్ రోజు శుభ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళా మనులు ఆలయాలకు వెళ్లి దీపారాధనలు చేసి దీపాలను చెరువుల్లో న్యూ పుణ్య కాల్వల్లో విడిచిపెట్టారు. అనంతరం గౌరీ పరమేశ్వరులను 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్వామివారిని మా పిల్ల పాపలను, పాడి పంటలను, మా వ్యాపారాలను చల్లగా చూడు తండ్రి అని వేడుకొని గుడిలో ఉన్న బ్రాహ్మణులకు స్వయం పాకం, తాంబూలాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా మనులు, యూత్ కుర్రవాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం జిల్లాలోని నాస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి, రాజవస్వ మండలాల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏం చేయాలి చెప్పండి. చట్టం పరంగా ఏం చేయాలి? సపోజ్ వాళ్ళకి ఎవరు పెట్టిన పట్టా మీకు వాళ్ళు ఇవ్వడానికి రేటు ఇవ్వడానికి రెడీ నేను పట్టా చేయగలను, ఇవ్వడానికి రెడీగా లేదు, ఇవ్వడానికి రెడీగా లేదు. సివిల్ కోర్టు నుంచి మీ మాట తీసుకురావాలి, దానికి నేను ఫాలో చేస్తాను. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు నుంచి ఎలాంటి హైకోర్టుకి సివిల్ డిస్ప్యూట్లో పరిధిలో అపీల్ ప్రొవిజన్స్ మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్గా ఫస్ట్ అది కాదు, ఫస్ట్ అది లేవు. మీరు ఏం పిటిషన్ పెడతారు? ఈ పిటిషన్ నాకు పరిష్కారం కాలేదు, కలెక్టర్ నుంచి ఈ పిటిషన్కి పరిష్కారం కాలేదు. వాళ్ళు చెప్తారు 2 monthsలో 3 monthsలో 1 month కానీ దాని నుంచి పరిష్కారం కాదు. మీకు కావాలంటే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్స్ మీ ఫేవర్లో ఎంత రూల్ వస్తుంది పర్చేజ్ చేయిస్తారు. వాళ్ళు రాసి ఇస్తే మీరు డైరెక్ట్గా చేయాలి. వాళ్ళు రాసి పెడితే సివిల్ కోర్టులో పార్టీషన్స్ ఉంటాయి. హైకోర్టులో డబ్బు మాత్రం ఏమి కానీ లాస్ ఎందుకు ఆయనకి ఒకే పేరులో పట్టాయింది అంతే కదా. ఆ టైంకి ఏం చెప్పలేదు, ఆ టైంకి చెప్తే ఒక పేరులో పట్టారా, ఆ టైంకి చెప్పలేదు కాబట్టి. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరుతూ వంజరి వెంకటేష్ కోరారు. ఈ మేరకు సోమవారం నాస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలోని గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం ఈనాటి ప్రభుత్వం మంచి ఆలోచన చేసి వెంటనే ఈ ఇండ్లను పేద ప్రజలందరికీ అందించాలని కోరారు. ఉన్నది కాబట్టి మరి ఆ డబుల్ బెడ్రూమ్లోని గత ప్రభుత్వం పేద ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తులు స్వీకరించిన దాంట్లో అర్హత గల జాబితాను కూడా సిద్ధం చేసినప్పటికీ మరి ఆ ప్రభుత్వం వారికి ఉన్న కారణాల చేత వాళ్ళు ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు మరి నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ఈ డిసెంబర్ నెలలో మరి ఇందిరమ్మ ఇళ్ళ పేరిట మరి దరఖాస్తులు స్వీకరించబోతుంది. ఆ దరఖాస్తులు స్వీకరించాలని నిజంగా కోరుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. కానీ దానికంటే ముందు గత ప్రభుత్వం కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ను అర్హులైన పేద ప్రజలకి మరియు అర్హులైన జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా స్పందిస్తూ ఈ సర్వే చేస్తున్నాము, తప్పకుండా పేద ప్రజలకి మరియు అర్హులైన వారికి అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరియు త్వరగతిన ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి మంచిర్యాల జిల్లా ప్రజల తరపున మరియు అర్హులైన జర్నలిస్టుల తరపున కోరడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పాలకుర్తి విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వివిధ స్కూళ్లలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించారు. తహసీల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నరసయ్య క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు ఆటలాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్మెల్ ప్రిన్సిపల్ సిస్టర్ లిస్బెత్, ప్రగతి ప్రిన్సిపల్ వీరమనేని వెంకటేశ్వరరావు, సిద్ధార్థ ప్రిన్సిపల్ జక్కుల రవీందర్, పీటీలు దేవేందర్, శ్రీనివాస్, రాణా, వేణు, హమీద్, రవి, అరీఫ్, ఆయా పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ జాతీయ కాలుష్య నిర్మూలన దినోత్సవం సందర్భంగా కాకినాడ పట్టణంలో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలల నుండి పాల్గొన్న ఎన్సీసీ విద్యార్థులు కాలుష్యం వల్ల జరిగే నష్టాలు వివరిస్తూ విద్యార్థుల నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన కమాండెంట్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ అరీఫ్ మాట్లాడుతూ, ఈరోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఉద్దేశంతో 18వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు, ఉపద్రవాలు ముఖ్యంగా గాలి, నీరు, వాతావరణం కాలుష్యంతో నిండి మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిందని, ఫ్యాక్టరీలు విడుదల చేసే విషవాయువులు, ప్రమాదకర రసాయన ద్రవాలు విడుదల చేయడం, ప్లాస్టిక్, గ్లాస్, పాలిథిన్ కవర్లు వాడడం పూర్తిగా నిర్మూలించాలని, భారతదేశాన్ని కాలుష్యరహిత దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు బాధ్యత అని ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, పిఐ స్టాఫ్, ఎన్సీసీ క్యాండిడేట్స్, పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొని ఈ ర్యాలీ నిర్వహించారు. पॉल्यूशन डे मना रहे हैं। 18 आंध्रा बटालियन इस रैली को अच्छी तरह से कंडक्ट कर रहे हैं हम लोग, जिसके कमांडिंग ऑफिसर मेजर आशिफ हैं, मैं सूबेदार मेजर हेमंत कुमार। और हमारा ये प्रण है कि किसी भी प्रकार का कोई भी पॉल्यूशन हो, चाहे वो पॉलीथीन हो या स्मोक हो या वाटर, किसी भी प्रकार के पॉल्यूशन को हम अवॉइड करते हैं। आने वाले टाइम में अगर इस प्रकार का कोई भी हमें इवेंट करने का मौका मिलेगा तो 18 आंध्रा बटालियन इसके लिए हमेशा तत्पर रहेगा। और हमारा स्टाफ और हमारे कैडेट हमारी जान है। और इस देश के लिए पॉल्यूशन डे के ऊपर में मैं ये चाहूँगा कि पूरा देश इस चीज़ को अपने दिमाग में, अपने मन में, अपने घर में हर जगह बैठाए, ताकि अपने देश के अंदर में किसी प्रकार का कोई पॉल्यूशन ना हो, जिससे कि हम सभी स्वस्थ रहें। जय हिंद, जय भारत। నమస్తే అండి. నేషనల్ పొల్యూషన్ డే సందర్భంగా ఈ ర్యాలీ జరపడం జరిగింది. ఈ ర్యాలీని 18 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కండక్ట్ చేయడం. దీని యొక్క కమాండింగ్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో మా పిఏ స్టాఫ్ అండ్ 18 ఆంధ్ర బెటాలియన్ యొక్క ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కలిసి ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజల్లో పొల్యూషన్ గురించి అవగాహన కల్పించడం, దాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, ఎయిర్ కాలుష్యం, వాటర్ కాలుష్యం ఈ ఏ విధంగా వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా మనం జరిగింది. తాకి ప్రజలందరూ, ప్రతి ఒక్క భారతీయుడు దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించి అవగాహన తీసుకొని దీన్ని నిర్మూలిస్తే భవిష్యత్తులో వచ్చే యువతరానికి వాళ్ళకి దీని గురించి వచ్చే పొల్యూషన్ వల్ల వచ్చే ఇబ్బందులను తెలుసుకొని అదేవిధంగా భారతీయుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని భావిస్తూ అందరి కోసం అవగాహన తెప్పించడానికే ఈ ర్యాలీ మనం జరపడం జరిగింది. ఓకే, జై హింద్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కుటుంబాన్ని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పరామర్శించారు. ఇల్లందు మండలం సుదిమల్ల పంచాయతీ హనుమంతులపాడు గ్రామంలో ఊకే అబ్బయ్య గృహానికి చేరుకున్న మంత్రి తొలుత అబ్బయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబానికి మంత్రి పొంగులేటి ఆర్థిక సహాయం అందించి ధైర్యం తెలిపారు. ఫోటో పడాలి కదా, నాకు కొంచెం తీసిన వాళ్ళు వెనక్కి అన్న. స్వామి స్వామి ప్లీజ్ స్వామి సైడ్ చూడాలి. ఎమ్మెల్యే గారు సెంటర్లో ఉన్నారు. కర్నూలు కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెడ్ సెల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య గారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.